ప్రియులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్టుగా ఒక వారం అనగా 7 సంవత్సరాలు శాంతి నిబంధన చేస్తే అదే శ్రమకాలం అని అనుకుంటున్నారు కదా. కాదు, ఆడు ఎప్పుడైతే అర్ధవారమునకు బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడో అనగా 3.5 సంవత్సరాలకు అప్పటి నుండి శ్రమలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు దానికి ముందే ర్యాప్చర్ జరుగుద్ది అనమాట. అప్పుడు అదే చెప్తాడు, వీళ్ళు ఆలయంలోనికి ప్రవేశించి మీరు ఇవన్నీ ఆపేయాలి, ఇక్కడ కరువులు అయ్యి వచ్చి భూకంపాలు వచ్చి ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయారని చెప్పి వాళ్ళతోటి బలవంతాన్ని ఆపిస్తాడనమాట. అప్పుడు ఈ ర్యాప్చర్ గురించి కూడా వాడు అబద్ధాలు చెప్తాడనమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అప్పుడు దేవుడు 2 సాక్షులకు అనుమతి ఇస్తాడనమాట. వాళ్ళు యూదుల్లోని రక్షణ పొందిన వాళ్ళు 1260 రోజులు అనగా 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. అదే శ్రమకాలం. అప్పుడు వాళ్ళు నీరుని ఎరుపుగా చేస్తారు, ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తారు. అవి అసలు శ్రమకాలాలు. అవి శ్రమల కింద లెక్కించబడతాయి. ఆ తర్వాత వాళ్ళని ఫాల్స్ ప్రాఫిట్ చంపేసి వాళ్ళు చనిపోయినప్పుడే ఈ యాంటీ క్రైస్ట్ అన్నవాడిని ఒక లేడీ చంపేస్తుంది అనమాట. మారువేషంలో వచ్చి వాడు వీళ్ళు 3.5 రోజులకు బ్రతికినప్పుడు ప్రపంచం అంతా చూసి అప్పుడు ఇదే నిజమని అనుకుంటారు. అప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ 30 రోజులకి వీడు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫాల్స్ ప్రాఫిట్ వచ్చి ఇతనే దేవుడు అని చెప్పి అందరినీ నమ్మేస్తాడు అనమాట. అప్పుడే 666 ముద్ర ఇవన్నీ కూడా అప్పుడే వస్తాయి. అప్పుడే వాడు డైరెక్ట్గా మందిరంలోనికి వచ్చి నిషిద్ధమైన హేయి వస్తువు పెడతాడు 1290 రోజులకి అనమాట. అప్పుడు నుండి మహాశ్రమలు. అది ఏంటంటే అది కూడా 3.5 సంవత్సరాలు 1260 రోజులు వీడికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత ఇంకో 75 రోజులు బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే వీడికి అధికారం ఉండదు. కానీ అప్పుడు సూర్యుడు నలుపు ఎక్కటం, చంద్రుడు ఎర్రగా మారటం అని చూస్తాం కదా. అది అంటే చీకటి అయిపోద్ది. ఆ టయాన్ని దేవదూతలు వచ్చి ఏర్పరచబడిన వాళ్ళని అందరినీ పోగు చేసుకొస్తారనమాట. అప్పుడు ఆకాశంలో దేవుని సూచన కనబడినప్పుడు అప్పుడు ఎవరైతే విరోధులు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు అనమాట. ఆ 1335 రోజునే యేసయ్య రాకడ ఉంటుందని చెప్పి, అంటే నిషిద్ధమైంది పెట్టిన తర్వాత 1335 రోజున యేసయ్య రాకడ ఉంటుందని గుర్తించుకొని ర్యాప్చర్ అనేది ఈ మధ్యలో పీస్ ట్రీటీ చేసిన 3.5 సంవత్సరాల లోపల ఎప్పుడైతే వీటి బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడో అప్పుడు ఆ లోపల ర్యాప్చర్ జరుగుతుందని, ఆ తర్వాత శ్రమలు ఉంటాయని చెప్పి మీరు గమనించుకొని ఆ రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.